అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 1వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం మృగశిర కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం అతిగండ రోజు గురువారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:58 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:17 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:37 వరకు ఉంటుంది. యమగండం సాయంత్రం 5:40 నుండి 7:20 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈరోజు చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే ముసుగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులైతే ఉంటాయి. సన్నిహితులతో మాట పంటిప్పులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక ఈరోజు నిరాశ కలుగుతుంది. ఈరోజు మీరు ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నిస్తారు. మీరు నిజంగా సంతోషం పొందే పనులే చేయండి. చిరకాలంగా ఉసులవున బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోనున్నది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో ఒక పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు. అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు. ఈరోజు ఉద్యోగాలు కోరుకునేవారు ఈరోజు హాజరయ్యే ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా హుందాగా ఉండాలి. ధైర్యంగా ఉండే వారి వైపుకు అదృష్టం మొగ్గు చూపుతుంది. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాలు సాంకేతిక రంగంలో ఉన్నవారికి అదృష్టం మరియు విజయాన్ని అందిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలైతే కలుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఈరోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలైతే చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చూపుతుంది. ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గలు వేయరాదని కూడా నేర్చుకోవాలి. అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్య వల్ల వారి పని నుంచి దృష్టి మళ్లుతుంది. దీనివల్ల వారు పనిలో వెనుకబడతారు. స్థలం కొనుగోలు చేయడము లేదా అద్దెకు తీసుకోవాలని అనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు. వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది. నాయకత్వ నైపుణ్యాలను ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి ఈరోజు తగిన చర్యలను తీసుకోవాలి. దీనివల్ల మీకు మరింత సేద తీరేలాగా ఉంటుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడిగా మారుస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉండకండి, లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది. వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది. షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సాయపడవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు బాగానే ఉంటారు. ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అయితే అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలే పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలోని సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవలసి ఉంటుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టార ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు. గ్రహరీత్యా పదవి ఉన్నతి కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆనందాన్ని మీ సహ ఉద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు, కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరు గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి బలమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి లేదా ప్రేమికి ఎర్ర పుష్పాలు బహుమతిగా ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.